అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు డెలివరీ అయి 10 రోజులైంది. హాస్పిటల్లో డెలివరీ అయ్యాను. డాక్టర్ ప్రత్యేకంగా పథ్యం గాని ఇతర జాగ్రత్తలు గాని చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్లు తలకు గుడ్డ కట్టుకోలేదేమిటి? నడుముకు బిగించి గుడ్డ కట్టుకోవాలి కదా? కట్టుకోలేదేమిటి? చెవిలో దూది వేసుకోవాలి కదా? చెన్నీళ్లే తాగుతున్నావేమిటి? ఇంకేమైనా ఉందా? భోజనంలో పెరుగు, గోంగూర, వేరుశనగ, చిలకడదుంప తినకూడదు కదా? అలా తినేస్తున్నావేమిటి? బాలింతరాళ్లు పథ్యం చేయకపోతే వాతం వస్తుంది. నీకు ప్రమాదమే, బిడ్డకు కూడా ప్రమాదమే. ఏమిటి వైపరీత్యాలు అని గోల పెట్టేస్తున్నారు. మా డాక్టర్ నా విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టేనా? ఈ 10 రోజుల్లో నాకు చాలా నష్టం జరిగిపోయినట్టేనా? డాక్టర్ దగ్గరకు వెళ్లి బాలింతరాళ్ల జాగ్రత్తలు, పథ్యాలు చెప్పలేదేమిటి అని అడగాలని అనిపిస్తోంది. ముందు మిమ్మల్ని అడగాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను కాపాడండి. బాలింతరాళ్ల పథ్యాలు, తలకు కట్టు, నడుముకు కట్టు ఇవన్నీ అర్థంలేనివి. పూర్వకాలంలో సరైన అవగాహన లేక బాలింతరాళ్ల ఒళ్ళు, పచ్చి ఒళ్ళు అనే భావనతో ఇలాంటి నియమాలు, పద్ధతులు పాటించారు. అవేమీ అవసరం లేదు. కాన్పు అయిన గంటలోనే హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకుని వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నీ తినవచ్చు. చల్లనీళ్లు తాగవచ్చు. ఏమీ కాదు. అందుకే మీ డాక్టర్ మీకు ఏమీ చెప్పలేదు. ఆమె ఏమీ తప్పు చేయలేదు. మీరు పాతకాలం మనుషుల మాటలు పక్కన పెట్టి మీ డాక్టర్ చెప్పినట్లు వినండి. ఇంతవరకు మీకు ఏమీ కాలేదు, కాబోదు. ధైర్యంగా ఉండండి. మీరు డెలివరీ అయి 10 రోజులైన సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే సాంప్రదాయ జాగ్రత్తలు మరియు పథ్యాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మీ డాక్టర్ ఈ విషయంలో ఎటువంటి సలహాలు ఇవ్వకపోవడం వల్ల మీకు ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపించింది, మరియు ఈ 10 రోజుల్లో మీకు లేదా మీ బిడ్డకు ఏదైనా నష్టం జరిగిందేమోననే భయం కలిగింది. ఈ ఆందోళన చాలా సహజమైనది. ముఖ్యంగా కొత్త తల్లిగా మీరు మీ ఆరోగ్యం మరియు బిడ్డ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం మీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు, మరియు ఈ 10 రోజుల్లో మీకు ఎటువంటి నష్టం జరగలేదు. సాంప్రదాయ ఆచారాలు మరియు ఆధునిక వైద్య సలహాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం మీ ఆందోళనను తగ్గిస్తుంది. సాంప్రదాయ ఆచారాలు వర్సెస్ ఆధునిక వైద్యం: తలకు గుడ్డ కట్టుకోవడం, నడుముకు బిగించి గుడ్డ కట్టుకోవడం, చెవిలో దూది వేసుకోవడం, చల్లనీళ్లు తాగకపోవడం, పెరుగు, గోంగూర, వేరుశనగ, చిలకడదుంప వంటి ఆహారాలను నిషేధించడం వంటివి సాంప్రదాయ ఆచారాలు. ఈ ఆచారాలు పూర్వకాలంలో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు బాలింతరాళ్లను సంక్రమణల నుంచి లేదా శారీరక ఒత్తిడి నుంచి కాపాడేందుకు అనుసరించేవి. అయితే ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం ఈ ఆచారాలు అవసరం లేదని, అవి శాస్త్రీయంగా ఆరోగ్యానికి ఉపయోగపడవని నిరూపితమైంది. ఉదాహరణకు, తలకు గుడ్డ కట్టుకోవడం సంక్రమణలను నివారించదు, మరియు నడుముకు గుడ్డ కట్టడం శరీర నిర్మాణాన్ని మార్చదు లేదా వాతం-ను నివారించదు. అలాగే చల్లనీళ్లు తాగడం లేదా పెరుగు, గోంగూర వంటి ఆహారాలు తినడం వల్ల బాలింతరాళ్లకు లేదా బిడ్డకు ఎటువంటి హాని కలగదు, ఒకవేళ ఆ ఆహారాలు సమతుల్య ఆహారంలో భాగంగా ఉంటే. ఆధునిక వైద్యం సమతుల్య ఆహారం, విశ్రాంతి మరియు సరైన శుచిత్వంపై దృష్టి పెడుతుంది. ఇవి మీ ఆరోగ్యం మరియు బిడ్డ శ్రేయస్సును కాపాడతాయి. బాలింతరాళ్లకు ఆధునిక జాగ్రత్తలు: డెలివరీ అయిన 10 రోజుల్లో మీ ఆరోగ్యం మరియు బిడ్డ ఆరోగ్యం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, మరియు మీ డాక్టర్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవచ్చు, ఎందుకంటే చాలా ఆసుపత్రులలో ఈ సలహాలు డిశ్చార్జ్ సమయంలో ఇస్తారు. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు: 1. విశ్రాంతి. డెలివరీ తర్వాత మీ శరీరానికి విశ్రాంతి చాలా ముఖ్యం. అధిక శారీరక శ్రమను నివారించండి, కానీ సాధారణంగా నడవడం, తేలికపాటి కదలికలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 2. సమతుల్య ఆహారం. పోషకాలు అధికంగా ఉన్న ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు మరియు మాంసం,
మీరు నాన్ వెజిటేరియన్ అయితే తినండి. పెరుగు, గోంగూర, వేరుశెనగ వంటివి తినడం సురక్షితం, ఒకవేళ మీకు ఆ ఆహారాలకు అలెర్జీ లేకపోతే. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారని అనుకుంటే రోజుకు అదనంగా 500 కేలరీలు తీసుకోవడం మంచిది. 3. శుచిత్వం. సంక్రమణలను నివారించడానికి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. డెలివరీ సమయంలో కుట్లు, స్టిచెస్ వేసి ఉంటే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి మరియు డాక్టర్ సూచనలు పాటించండి. 4. నీరు మరియు ద్రవాలు. చల్లనీళ్లు లేదా సాధారణ నీళ్లు తాగడం సురక్షితం మరియు బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అవసరం. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి. 5. మానసిక ఆరోగ్యం. కొత్త తల్లిగా ఒత్తిడి లేదా ఆందోళన సహజం. ఇంట్లో పెద్దవాళ్ల గోల మీ ఒత్తిడిని పెంచుతుంటే మీ భాగస్వామి లేదా సన్నిహితులతో మాట్లాడండి. అవసరమైతే ఒక కౌన్సిలర్తో మాట్లాడండి. 6. డాక్టర్ సంప్రదింపులు. సాధారణంగా డెలివరీ తర్వాత 6 వారాల్లో గైనకాలజిస్ట్ని సంప్రదించి మీ ఆరోగ్యం పూర్తిగా సాధారణమైందని ధృవీకరించుకోండి. ఒకవేళ మీకు జ్వరం, తీవ్రమైన నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ డాక్టర్ మరియు ఇంట్లో పెద్దవాళ్లతో సంభాషణ. మీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. చాలామంది డాక్టర్లు సాంప్రదాయ ఆచారాలను సిఫారసు చేయరు, ఎందుకంటే అవి శాస్త్రీయంగా అవసరం లేదు. అయినప్పటికీ మీ మనశ్శాంతి కోసం మీ డాక్టర్తో మాట్లాడి బాలింతరాళ్ల జాగ్రత్తల గురించి స్పష్టమైన సలహాలు తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లతో వారి ఆందోళనను గౌరవిస్తూ ఆధునిక వైద్య సలహాలను వివరించండి. ఉదాహరణకు, డాక్టర్ చెప్పినట్లు నా ఆహారం మరియు జీవనశైలి సురక్షితంగా ఉన్నాయి, ఇవి నాకు మరియు బిడ్డకు మంచివి అని చెప్పండి. మీరు ఈ 10 రోజుల్లో తిన్న ఆహారాలు లేదా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు లేదా మీ బిడ్డకు ఎటువంటి నష్టం జరగలేదు. ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్లయితే మీ ఆహారం బిడ్డను ప్రభావితం చేయదు, ఒకవేళ అది సమతుల్యంగా ఉంటే. మీ ఆందోళనలను తగ్గించుకోవడానికి మీ డాక్టర్తో మాట్లాడండి మరియు మీ బిడ్డతో సమయం గడపడం, మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా ధైర్యంగా ఉండండి. మీరు మరియు మీ బిడ్డ సురక్షితంగా ఉన్నారు.